నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. సినిమా రంగంలో పోటీతత్వం ఎక్కువ. ఇది సినిమాల రిలీజుల విషయంలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల మూవీ రిలీజ్ల విషయంలోనూ ఇదే జరగబోతోందంటున్నారు. వాళ్ళు ఎవరో కాదు, పాలిటిక్స్ లో రాణిస్తూనే సినీ రంగంలో తమ సత్తా చాటుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ. ఈ హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశాలున్నాయని డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో మొదలైన ప్రచారం అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది. అఖండ 2 తాండవంను సెప్టెంబర్ 25న రిలీజ్ అని షూటింగ్ ప్రారంభంలోనే ప్రకటించుకున్నారు. అయితే అప్పటికంతా షూట్ అవ్వకపోవచ్చని, 2026 సంక్రాంతికి రావచ్చనే ప్రచారం మధ్యలో జరిగింది. కానీ దర్శకుడు బోయపాటి సీను జెట్ స్పీడ్తో చిత్రీకరణ జరుపుతూ క్లైమాక్స్తో సహా కీలక భాగాలన్నీ జార్జియాలో జరుగుతున్న షెడ్యూల్లో పూర్తి చేస్తారని తెలిసింది. తర్వాత పాటల సంగతి చూస్తారు. సో దసరా పండగకు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇంకోవైపు ఓజీని సెప్టెంబర్ 26న తీసుకొస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన నిర్మాత డివివి దానయ్య బయ్యర్ల దగ్గర ఉంచారట. తొలుత సెప్టెంబర్ 5 అనుకున్నప్పటికీ అది హాలిడే సీజన్ కాదు కాబట్టి ఫెస్టివల్ హాలిడేస్ కలిసొచ్చే 26నే సీరియస్ గా పరిశీలిస్తున్నారట. అయితే అఖండ 2 రాకపోతేనే ఇది లాక్ చేయొచ్చు. ఎందుకంటే రాజకీయంగా, వ్యక్తిగతంగా పవన్ బాలయ్యల మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరు థియేటర్లలో కలబడి ఒకరి ఓపెనింగ్స్ మరొకరు దెబ్బపడాలని కోరుకోరు. సో మధ్యస్థంగా వేరే పరిష్కారం చూడాల్సి రావచ్చు. కాబట్టి క్లాష్ ఉండకపోవచ్చు అనేది ఒక వర్షన్. అయితే రెండు సినిమాల షూటింగ్లు ఇంకా కీలక దశలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే దీని గురించి ఎలాంటి నిర్ధారణకు రాలేం. కెరీర్ పరంగా పవన్ కు ఓజీ, బాలయ్యకు అఖండ 2 చాలా ప్రెస్టీజియస్ గా రూపొందుతున్నాయి. వీటికి తమనే సంగీత దర్శకుడు. ఒకవేళ వీటిలో ఏది దసరా మిస్ చేసుకున్నా అటుపై డిసెంబర్ లేదా జనవరికి వెళ్లాల్సి ఉంటుంది. ఎంత ప్లాన్డ్ గా ఉంటున్నా సరే రిలీజ్ డేట్లను లక్ష్యంగా పెట్టుకుని అన్ని పూర్తి చేసుకోవటం పాన్ ఇండియా దర్శకులకు సవాల్గా మారుతోంది. అందుకే ఈ మార్పులు, డిస్కషన్లు జరుగుతున్నాయి.